హలో అండి, వెల్కమ్ టు శ్రావణి రామంజం వ్లాగ్స్. మంచి లంచ్ బాక్స్ రెసిపీ అండి. ఈజీగా 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. క్విక్గా రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆఫ్ ఆయిల్, ఒక స్పూన్ ఆఫ్ గీ వేసుకొని వేడి చేసుకోవాలండి. కొంచెం వేడెక్కాక అదంతా కరిగిపోతుంది. కరిగాక కాజు వేసి వేయించుకోవాలి. కాజు జీలకర్ర వేసి వేయించుకున్నాను. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, బఠానీ మనం చేసుకున్న పేస్ట్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. కొంచెం మంచి కలర్ వచ్చాక దాంట్లో ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలండి. ఒక 2 మినిట్స్ కాగానే దాంట్లోనే పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసాను. అది కూడా వేగుతుంది. పచ్చిమిర్చి కూడా అది వేగేటప్పుడే కొంచెం పుదీనా వేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలండి. దాని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని మంచిగా ఉంచాలండి. తర్వాత బఠానీ వేసాను. అది మామూలుగా మనం తెచ్చుకునే బఠానీ అండి, కలర్ బఠానీ కాదు, తొందరగా మగ్గిపోతుంది. అందుకనే అలాగే వేసాను. ఎండబెట్టుకున్నాను నేను తీసుకొచ్చి, అందుకనే పచ్చి బఠానీ తెచ్చుకొని ఎండబెట్టుకున్నానండి. అందుకని అలా ఉన్నాయి. కొంచెం పసుపు వేసి మళ్ళీ కలుపుకోవాలండి. దాన్ని బాగా వేగాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అదంతా వేగాలి. వేగేంత వరకు మంచిగా కలుపుకోవాలండి. చూడండి. దాని తర్వాత ఇప్పుడు టమాటా పేస్ట్ వేసుకొని కలిపేసుకోవాలి. టమాటా పేస్ట్ కూడా కొంచెం మగ్గాలండి. బాగా వాటర్ ఉంది కదా, అదంతా పోవాలి. అందుకని మూత పెట్టుకొని మంచిగా మగ్గేంత వరకు ఉంచుకోవాలి. మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి, కింద మాడిపోతూ ఉంటుంది. అందుకని కలుపుతూ ఉండాలి. వాటర్ కొంచెం ఎక్కువ ఉన్నాయి మనకి, అందుకని అవి ఎవాపరేట్ అయిపోయేంత వరకు కొంచెం మగ్గించుకుంటే టమాటా కూడా స్మెల్ రాకుండా, అంటే పచ్చి మిక్సీ పట్టాం కదా మనము, ఆ పచ్చి వాసన పోయేటట్టు ఉంటుంది అనమాట. ఆయిల్లో మగ్గితే మంచిగా అవుతుంది. దాని తర్వాత ఉప్పు కారం వేసుకొని, ఆ వాటర్ తగ్గాక ఉప్పు కారం వేసుకొని బాగా కలుపు. దాంట్లోనే ధనియాల పొడి వేసేసుకున్నాను నేను. వేసుకొని బాగా మగ్గించుకోవాలండి. కలిపేసి దగ్గర పడింది చూసారా, అలా ఉండాలి. అలా ఉండాలండి. మొత్తము వాటర్ అంతా ఎవాపరేట్ దగ్గరికి అయిపోయింది చూసారా. అలా వాటర్ అన్నీ ఎవాపరేట్ అయిపోతే బాగుంటుంది. టేస్ట్ కూడా వాటర్ ఉండదు అనమాట, మంచిగా ఉంటుంది. అన్నానికి బాగా పడుతుంది కూడా. వాటర్ ఉంటే బాగుండదండి. దాంట్లోనే ఇప్పుడు అన్నం వేసుకొని, మనం ఉడికించుకున్న అన్నం అండి, చల్లార పెట్టుకున్న అన్నం వేసుకోవచ్చు. నైట్ అన్నం కూడా వేసుకొని టమాటా రైస్ చేసుకోవచ్చు. ఓన్లీ పులిహోర ఊరికే కాకుండా టమాటా రైస్ చేసుకుంటే బాగుంటుంది. అప్పుడప్పుడు అలా చేసేసుకున్నాను చూడండి. బాగా కలిపేసుకొని మనం టమాటా పేస్ట్ చేసాం కదా, అదంతా బాగా పట్టాలండి అన్నంకి. అలా పట్టేంత వరకు బాగా కలుపుకొని నీట్గా అది అన్నం కూడా కొంచెం వేడెక్కాలి, అప్పటి వరకు ఉంచాలి. చూడండి అలా ఉంటుంది. ఒక్కొక్కసారి ఇంకా కొత్తిమీర వేసి కొద్దిసేపు ఉంచితే రెడీ అయిపోతుందండి మన టమాటా రైస్ రెడీ. ఇంకా సర్వ్ చేసుకోవడమే. మంచిగా కలుపుకొని కింది నుంచి బాగా కలుపుకోవాలి. టమాటా అంతా పట్టాలి కదా, అందుకనే ఉంచుతున్నాను. కొంచెం సాల్ట్ ఉంటే అడ్జస్ట్ చేసేసుకోండి. తర్వాత పైనుంచి కొంచెం గీ వేసేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా రైస్. మరిన్ని రెసిపీస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రావణి రామంజం వ్లాగ్స్. ఓకేనా. చూడండి సర్వ్ చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ చేయండి. టమాటా బాత్, టమాటా రైస్ ఏదైనా అనొచ్చు.